దివికేగిన గాన సరస్వతి. మళ్ళీ జన్మంటూ ఉంటే పాట, వివాహం రెండింటిలో ఎంచుకోవాల్సి వస్తే పాటే ఎంచుకుంటా అన్నారంటే ఎంతగా ఆమె గానాన్ని ప్రేమించారో కదా. ఎర్రంచు తెల్ల పట్టుచీరలో చూడగానే గౌరవ భావం ఉట్టిపడే ఆ గాయని రావు బాల సరస్వతీదేవి. ఆమె పాటను ప్రేమించింది. రాజుగారు పాడుతున్న ఆమెను ప్రేమించారు. కానీ ఆమె పాటని, గుర్తింపుని భరించలేకపోయారు. 4 గోడలకు పరిమితం చేశారు. మహల్లో కోకిలలా అన్నీ మరిచిపోయి కుటుంబమే లోకంగా బతికారామె. భర్త మరణం తర్వాత పాట మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కానీ అంతులేని మార్పులకు లోనైన పాటను ఆమె అంగీకరించలేకపోయారు. తనకిష్టమైన లలిత సంగీతంలోని చాన్నాళ్లు సేద తీరారు. అదీ లేనప్పుడు ఆప్తులతో మాట్లాడుతూ గడిపారు. బాల సరస్వతి గానం ప్రత్యేకంగా ఉంటుంది. 6 ఏళ్ల వయసు నుంచే పాడటం, నటించడం ప్రారంభించారు. గాయనిగానే స్థిరపడ్డారు. అయితే తనకు నచ్చిన పాటలే పాడేవారు. హిందీలో కూడా పాడే అవకాశాలు వచ్చినా లతా మంగేష్కర్ పడనివ్వలేదని ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక దశలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డ బాల సరస్వతిని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదుకున్నారు. తానే మారెనా అని దేవదాసు సినిమాలో ఆలపించింది ఈమె. ఆ తాటులో నొకటి ఆరాధనాలయము, ఆ ఆలయములోన అందగాడెవరే అనే లలిత గీతం సరస్వతి గొంతులో జాలువారి గానప్రియులకు వీణుల విందు చేసేది. ధరణికి గిరి భారమా, అందం చూడవయ్యా ఆనందించవయ్యా, దీపావళి ఇతర ప్రసిద్ధి చెందిన పాటలు. తొలి ప్లేబ్యాక్ సింగర్గాను రికార్డు సాధించి 2000కు పైగా పాటలు అనేక భాషల్లో పాడారు. రామినేని ఫౌండేషన్ అవార్డు, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. గాయకులకు తగిన గౌరవం లేదని బాధపడేవారు. రమా గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. మును నేనోచిన నా నోము పండగ, నా వడిలో వెలిగే నా చిన్ని నాయన, పూయని తీవెనని అపవాదు రానిక, తల్లినని భావనతో తనించిన వయ్య, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తల్లికి పిల్ల భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. 95 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూసిన బాల సరస్వతి కోరుకున్నట్టు మళ్ళా పుట్టి గాయనిగా ఎదిగే వరకు వేచి చూద్దాం. అప్పటి వరకు ఆమె పాట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.